2005లో విడుదలైన వుల్ఫ్ క్రీక్ ఒక ఆస్ట్రేలియన్ హారర్ సర్వైవల్ చిత్రం. ఈ సినిమా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సినిమా చాలా ప్రశాంతంగా మొదలై క్రమంగా భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఆస్ట్రేలియా ఎడారి అందాలను చూపిస్తూనే అదే సమయంలో అక్కడ ఉండే నిశ్శబ్దం ఎంత భయంకరమో దర్శకుడు గ్రెగ్ మెక్లీన్ అద్భుతంగా చూపించారు. కథ 1999లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని బ్రూమ్ అనే పట్టణంలో మొదలవుతుంది. ఇద్దరు బ్రిటిష్ యువతులు లిజ్, క్రిస్టీ మరియు వారి ఆస్ట్రేలియన్ స్నేహితుడు బెన్ కలిసి ఒక సాహసోపేతమైన రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వారొక పాత కారులో ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన వుల్ఫ్ క్రీక్ నేషనల్ పార్క్లోని ఉల్కాపాతం వల్ల ఏర్పడిన భారీ గుంతను చూడ్డానికి బయల్దేరుతారు. వారు ఎంతో ఉత్సాహంగా ప్రయాణించేస్తూ ఫోటోలు తీసుకుంటూ సరదాగా ఉంటారు. దారిలో వారొక చిన్న గ్యాస్ స్టేషన్ వద్ద ఆగుతారు. అప్పుడక్కడ ఉన్న స్థానికులు వారిని వింతగా చూస్తారు. అంతేకాకుండా వారితో వెటకారంగా మాట్లాడతారు. ఇది వారు వెళ్తున్న మార్గం ఎంత ప్రమాదకరమైనదో చెప్పకనే చెప్పే ఒక చిన్న హెచ్చరిక. చివరికి వారు వుల్ఫ్ క్రీక్ నేషనల్ పార్క్ చేరుకుంటారు. ఆ ప్రాంతం చాలా విశాలంగా, నిర్మానుష్యంగా ఉంటుంది. వారు ఆ ఉల్కాపాతం వల్ల ఏర్పడిన భారీ గుంతను చూసి ఆశ్చర్యపోతారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఫోటోలు తీసుకుంటూ సంతోషంగా ఉంటారు. చీకటి పడుతుండడంతో వారు తిరిగి వెళ్లాలని తమ కారు దగ్గరకు వస్తారు. అప్పుడే కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. బెన్ మరియు లిజ్ ఇద్దరి చేతి గడియారాలు ఒకేసారి ఆగిపోతాయి. అలాగే వారి కారు కూడా స్టార్ట్ అవ్వదు. రేడియో కూడా పనిచేయదు. అప్పుడు ఏం చేయాలో అర్థంకాక సహాయం కోసం ఎదురుచూస్తుంటారు. చుట్టూ 100 మైళ్ల వరకు మనుషులు లేని ప్రదేశం కావడంతో వారు కారులోనే ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకుంటారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక పాట ట్రక్కులో మిక్ టెయిలర్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను చూడ్డానికి చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తాడు. తన దగ్గర ఉన్న సామాగ్రితో కారును బాగుచేయలేనని, తన ఇంటికి వస్తే అక్కడ రిపేర్ చేసి ఇస్తానని అంటాడు. వేరే దారిలేక వారు అతని ట్రక్కుకు తమ కారును కట్టి అతని నివాసానికి వెళ్తారు. మిక్ వారిని ఒక పాడుబడిన మైనింగ్ క్యాంపుకు తీసుకెళ్తాడు. అక్కడ అతను వారికి తాగడానికి మత్తుమందు కలిపిన నీళ్లిస్తాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత ముగ్గురూ స్పృహ కోల్పోతారు. లిజ్ కళ్ళు తెరిచేసరికి ఆమె ఒక గదిలో బంధించబడి ఉంటుంది. అలాగే మిగతా ఇద్దరు కూడా వేరువేరు గదులలో బంధించబడి ఉంటారు. అప్పుడే మిక్ తన అసలు స్వరూపాన్ని బయటపెడతాడు. అతనొక క్రూరమైన సైకో కిల్లర్. పర్యాటకులను వేటాడటం, వారిని హింసించి చంపి ఆనందించడం అతనికి అలవాటు. ఇక్కడి నుండి సినిమా చాలా హారర్గా ఉంటుంది. ఆ ముగ్గురూ ఆ సైకో కిల్లర్ నుండి ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే సినిమా చూడండి. వుల్ఫ్ క్రీక్ కేవలం ఒక హారర్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక సైకో మానసిక స్థితిని మరియు ఒంటరి ప్రదేశాలలో ఉండే ప్రమాదాలను చూపిస్తుంది. ఈ సినిమా చిన్నపిల్లలకు సరియైనది కాదు, పెద్దలు మాత్రమే చూడండి. మీరు హారర్ సర్వైవల్ సినిమాలను ఇష్టపడుతున్నట్లయితే వుల్ఫ్ క్రీక్ తప్పక చూడాల్సిన సినిమా. మీకు ఇలాంటి మరిన్ని హారర్ సర్వైవల్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.